Hello, welcome to Competitive Exams Library YouTube ఛానల్. సో డిసెంబర్ 2016 దాకా కరెంట్ అఫైర్స్ అనేవి చూసాం కదా. సో ఈ వీడియోలో జనవరి కరెంట్ అఫైర్స్ అనేవి చూద్దాం. సో సిండికేట్ బ్యాంక్ ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి 26 ఉంది. సో జనవరి ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మాక్సిమం ఇంపార్టెంట్ బిట్స్ అన్ని జనవరిలో 3 పార్ట్స్ కింద కవర్ చేశాను. సో ఇప్పుడు పార్ట్ 1 అనేది చూద్దాం. సో జనవరి ఫిబ్రవరిలో కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఈజీగానే ఉన్నాయి. సో సింపుల్గా వెళ్ళిపోతుంది, చూద్దాం. ఓకే. ఇండియన్ ఆరిజిన్ బ్రిటిష్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ డిఎన్ఏ ఎక్స్పర్ట్ at Cambridge University, Shankar Balasubramanian received the Knighthood Award. సో ఇండియన్ ఆరిజిన్ శంకర్ బాలసుబ్రహ్మణ్యంకి నైట్హుడ్ అవార్డు వచ్చింది. ఈయన ఎవరంటే ఇండియన్ ఆరిజిన్ బ్రిటిష్ ప్రొఫెసర్ అట్ కెమిస్ట్రీ అండ్ డిఎన్ఏ ఎక్స్పర్ట్. ఓకే. సో శంకర్ బాలసుబ్రహ్మణ్యం నైట్హుడ్ అవార్డ్ రిసీవర్, డిఎన్ఏ ఎక్స్పర్ట్ అండ్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ. ఇండియన్ ఆరిజిన్ బ్రిటిష్ ప్రొఫెసర్ అయిన శంకర్ బాలసుబ్రహ్మణ్యం. సో నెక్స్ట్, వరల్డ్ ఫేమస్ గలా ఫెస్టివల్ బర్గరా ధనుజాత్ర ఈ సెటప్ ఇన్ ఒడిస్సా. సో ఓకే, గలా ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందంటే ఒడిస్సాలో జరుగుతుంది. సో ఫేమస్ ఫెస్టివల్స్ అనేవి మనం తెలుసుకుంటూ ఉండాలి. సో మనకి ఇంపార్టెంట్ జరుగుతుంది చుట్టుపక్కల. సో గలా ఫెస్టివల్ బార్గా జనుయాత్ర. ఓకే. సో ఇది ఒడిస్సా స్టేట్ లో జరుగుతుంది. సో నెక్స్ట్, ఇండియా టెన్నిస్ సింగిల్ ప్లేయర్ సోమ్దేవ్ దేవర్మన్ అనౌన్సెస్ రిటైర్మెంట్ ఫ్రమ్ ద టెన్నిస్. సో ఎలా అడిగే ఛాన్స్ ఉందంటే సోమ్దేవ్ వర్మ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్, క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్ ఇలా అడుగుతాడు. సో మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సోమ్దేవ్ వర్మన్ అనే ఆయన ఏ స్పోర్ట్స్ కి రిలేటెడ్, టెన్నిస్. ఓకే. సోమ్దేవ్ వర్మ అయినా ఎందుకు న్యూస్ లోకి వచ్చాడంటే అనౌన్స్మెంట్ ఇచ్చాడు అనమాట ప్రొఫెషనల్ టెన్నిస్ నుండి. ఓకే. సో సోమ్దేవ్ వర్మన్ ఈజ్ ఎ ఫేమస్ టెన్నిస్ ప్లేయర్. హీజ్ అనౌన్సెస్ రిటైర్మెంట్ ఫ్రమ్ ద ప్రొఫెషనల్ టెన్నిస్. సో నెక్స్ట్, Sergey Karjakin of Russia won the gold medal in the World Blitz Chess Championship. World Blitz Chess Championship విన్ అయింది ఎవరంటే సెర్జే కర్జాకిన్. సో ఈయన ఏ కంట్రీకి రిలేటెడ్ అంటే రష్యా. ఓకే. సెర్జే కర్జాకిన్ రిలేటెడ్ టు రష్యా. హీ విన్ ద గోల్డ్ మెడల్ అట్ వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్. సో నెక్స్ట్, హిందీ రైటర్స్ శ్రద్ధ అండ్ ఘనశ్యామ్ కుమార్ దేవాన్షు. ఓకే. ఘనశ్యామ్ కుమార్ దేవాన్షు and శ్రద్ధ హ్యావ్ బీన్ చూజన్ ఫర్ ద భారతీయ జ్ఞానపీఠ్ నవలేఖన్ అవార్డ్. సో భారతీయ జ్ఞానపీఠ అవార్డు అనేది హైయెస్ట్ లిటరసీ అవార్డు కదా. సో అది వేరు ఇది వేరు, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇది ఏంటంటే భారతీయ జ్ఞానపీఠ్ నవలేఖన్ అవార్డ్. సో ఈ అవార్డు ఇద్దరు హిందీ రైటర్స్ కి వచ్చింది. వాళ్ళు ఎవరంటే శ్రద్ధ అండ్ శ్యామ్. ఓకే. శ్రద్ధ అండ్ ఘనశ్యామ్ కుమార్ దేవాన్షు. ఓకే. ఘనశ్యామ్ కుమార్ దేవాన్షు, శ్రద్ధ అండ్ శ్యామ్ రెండు కూడా ఎస్ తో స్టార్ట్ అవుతాయి. శ్రద్ధ, శ్యామ్. భారతీయ జ్ఞానపీఠ్ నవలేఖన్ అవార్డు వచ్చింది 2016 ఇయర్ కి. వీళ్ళిద్దరు కూడా హిందీ రైటర్స్. ఓకే. నెక్స్ట్, అండర్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పిఎంఏవై. సో పిఎంఏవై అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన. సో గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి ఇంపార్టెంట్. గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి స్టాటిక్ కొన్ని ఇంపార్టెంట్ అవన్నీ కూడా కవర్ చేస్తూ వీడియో అప్లోడ్ చేస్తాను. ఏమైనా చూడాలంటే చూడండి. గవర్నమెంట్ స్కీమ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కన్ఫర్మ్ గా 1-2 బిట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎబ్రివేషన్స్ అనేవి కూడా అడుగుతూ ఉంటాడు. సో పిఎంఏవై అని ఇచ్చి కింద ఎబ్రివేషన్ ఏంటని అడుగుతాడు. ఓకే. ప్రధానమంత్రి ఆవాస్ యోజన. The poor and middle class in the cities will get 4% exemption on interest for the home loans up to 9 lakh and 3% exemption for home loan up to 12 lakh. సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద హౌస్ లోన్ తీసుకునే వాళ్ళకి 9 lakhs లోపు తీసుకునే వాళ్ళకి 4% అనేది రిడక్షన్ ఉంటుంది. సో ఎగ్జామ్షన్. అలాగే 12 lakhs తీసుకునే వాళ్ళకి 3%. సో ఓకే, గుర్తుపెట్టుకోండి. 9 lakhs కి 4% తగ్గుతుంది. అలాగే 12 lakhs లోన్ తీసుకునే వాళ్ళకి 3% అనేది ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఆఫ్టర్ డిమానిటైజేషన్ జనవరి 1 నరేంద్ర మోడీ సో క్యాష్ అనేది చాలా వరకు బ్లాక్ మనీ అనేది బయటకు వచ్చింది కాబట్టి దాని ద్వారా స్కీమ్స్ అనేవి లాంచ్ చేద్దామని చెప్పి అనౌన్స్ చేసిన మీటింగ్ లో జనవరి 1 స్కీమ్స్ అనేవి లాంచ్ చేశారు. సో ఇంట్రెస్ట్ రేట్ అనేది పూర్ పీపుల్ కి బ్యాంక్ లోన్ తీసుకునే వాళ్ళకి 9 lakhs కి 4% తగ్గుతుంది. అలాగే 12 lakhs తీసుకునే వాళ్ళకి 3% తగ్గుతుంది అనమాట. సో అంతకుముందు 10% ఫర్ ఎగ్జాంపుల్ పే చేస్తుంటే ఇప్పుడు 6% పే చేస్తే చాలు 9 lakhs లోన్ తీసుకున్న వాళ్ళు. అలాగే 10% ఉన్న 12 lakhs లోన్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు 9% పే చేస్తే చాలు అనమాట. ఓకే. సో ఓల్డ్ పర్సంటేజ్ ఎంత అనేది మీద 4% అనేది ఇప్పుడు లెస్ పే చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, 3 crore కిసాన్ క్రెడిట్ కార్డ్స్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ రూపే కార్డ్స్. సో ఇంకా అనౌన్స్మెంట్ లో ఏం చెప్పారంటే రూపే కార్డ్స్ అనేవి కింద కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేవి ఫార్మర్స్ కి ఇస్తారు కదా. సో ఆ కార్డ్స్ అన్ని కూడా రూపే కార్డ్స్ కింద కన్వర్ట్ చేస్తారన్నమాట. సో ఆఫ్టర్ డిమానిటైజేషన్ వాళ్ళందరూ కూడా కార్డ్స్ అనేవి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేవి డిజిటల్ పేమెంట్స్ అనేవి పెరిగినాయి కాబట్టి ఆ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అన్నిటినీ కూడా 3 crore కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అన్నిటినీ కూడా రూపే కార్డ్ మీద
కన్వర్ట్ చేస్తారన్నమాట. సో రూపే కార్డ్ అనేది ఇండియన్ టెక్నాలజీతో ఉండే డెబిట్ కార్డ్ అనమాట. సో వీసా కార్డ్, డెబిట్ కార్డ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా అమెరికన్ టెక్నాలజీ మనం యూజ్ చేసే కార్డ్స్. మన ప్యూర్ ఇండియన్ టెక్నాలజీతో ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన కార్డ్స్ రూపే కార్డ్స్ అనమాట. సో ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అన్ని కూడా రూపే కార్డ్స్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. సో నెక్స్ట్, టు గివ్ బూస్ట్ టు ద స్మాల్ ఎంటర్ప్రీనియర్స్ క్రెడిట్ గ్యారంటీ ఫర్ ద స్మాల్ బిజినెస్ డబల్ టు 2 crores. సో అంతకు ముందు ఇచ్చే అసిస్టెన్స్ 1 crore అనేది ఆ అమౌంట్ కూడా డబల్ చేశారనమాట. సో స్మాల్ ఎంటర్ప్రీనియర్, చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి అమౌంట్ అనేది ఇస్తారు కదా లోన్ కింద, క్రెడిట్ అనేది. సో స్మాల్ బిజినెస్ మ్యాన్స్ కి లోన్ అనేది ఇప్పుడు 2 crore దాకా ఇస్తున్నారు అనమాట. సో అంతకు ముందు ఉన్న అమౌంట్ కి డబల్ చేశారు. ఓకే, టు గివ్ బూస్ట్ టు ద స్మాల్ ఎంటర్ప్రీనియర్స్ క్రెడిట్ గ్యారంటీ ఫర్ ద స్మాల్ బిజినెస్ మ్యాన్ ఈజ్ డబల్ టు ద 2 crore అమౌంట్. సో 2 crore అనేది ఇప్పుడు స్మాల్ బిజినెస్ మ్యాన్ కి క్రెడిట్ అనేది ఇస్తున్నారు. అమౌంట్ గుర్తుపెట్టుకోండి, 2 crore. నెక్స్ట్, బ్యాంక్ హ్యావ్ బీన్ ఆస్క్డ్ టు రైజ్ ద క్యాష్ క్రెడిట్ లిమిట్ ఫర్ ద స్మాల్ బిజినెస్ మ్యాన్ 25% ఫ్రమ్ ద 20%. ఓకే, సో బ్యాంక్స్ హ్యావ్ బీన్ ఆస్క్డ్ టు రైజ్ ద క్యాష్ క్రెడిట్ లిమిట్ అనేది కూడా స్మాల్ బిజినెస్ మ్యాన్ కి పెంచారు అనమాట. 25% దాకా క్యాష్ క్రెడిట్ అనేది ఇస్తున్నారు. అంతకుముందు 20% ఉండేది, ఇప్పుడు 25% చేశారు క్యాష్ క్రెడిట్ అనేది. సో క్యాష్ క్రెడిట్ అంటే అడ్వాన్స్ అమౌంట్ అనమాట. ఓకే, సో 25% పర్సెంటేజ్ గుర్తుపెట్టుకోండి. అంతకుముందు 20% ఉంటే ఇప్పుడు 25% అనేది అయింది. అలాగే నెక్స్ట్ ఇంకా లాంచ్ చేసిన పాయింట్స్ ఏంటంటే, సీనియర్ సిటిజన్స్ విల్ గెట్ గ్యారంటీ ఆఫ్ 8% ఇంట్రెస్ట్ రేట్ ఆన్ ద డిపాజిట్స్ అప్ టు 7.5 lakhs ఫర్ ద 10 years. సో సీనియర్ సిటిజన్స్ కి 8% ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఈ అమౌంట్, మాక్సిమం అమౌంట్ ఏంటంటే 7.5 lakhs దాకా ఎంత అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా సరే 10 years కి 8% ఇంట్రెస్ట్ రేట్ అనేది సీనియర్ సిటిజన్ కి ఇస్తున్నారు. సో నెక్స్ట్, ప్రెగ్నెంట్ ఉమెన్ ఇన్ అబౌవ్ 650 రూరల్ డిస్ట్రిక్ట్స్ విల్ గెట్ ద 6,000 rupees ఇన్ బ్యాంక్ అకౌంట్స్ టు మీట్ ద మెడికల్ ఎక్స్పెన్సెస్. సో ప్రెగ్నెంట్ ఉమెన్ అనే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయినట్లయితే వాళ్ళ ఖర్చుల కోసం సో గవర్నమెంట్ అనేది ప్రెగ్నెంట్ లేడీస్ కి 6,000 rupees అనేది వాళ్ళ మెడికల్ కానీ, ఫుడ్ ఎక్స్పెన్సెస్ కానీ వాటికి 6,000 rupees అనేది డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో గవర్నమెంట్ అనేది వేస్తుంది. ఓకే, సో ఈ స్కీమ్ అనేది 650 రూరల్ డిస్ట్రిక్ట్స్ లో లాంచ్ చేశారు. ఓకే, ఎంత అమౌంట్ వస్తుందంటే 6,000 rupees. ఫార్మర్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఆర్థర్ మోరిస్. సో ఆర్థర్ మోరిస్ ఇస్ రిలేటెడ్ టు విచ్ కంట్రీ అంటే ఆస్ట్రేలియా గుర్తుపెట్టుకోండి. ఆర్థర్ మోరిస్ ఇస్ రిలేటెడ్ టు ఆస్ట్రేలియా. హీ ఈస్ ఇండక్టెడ్ ఇన్ టు ద ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్. సో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో రీసెంట్ గా చేరిన ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఎవరంటే ఆర్థర్ మోరిస్. ఓకే, ఆర్థర్ మోరిస్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ రీసెంట్లీ ఇండక్టెడ్ ఇన్ టు ద ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్. సో నెక్స్ట్, ఇండియా హ్యాస్ డిఫీటెడ్ బంగ్లాదేశ్ టు విన్ ద సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ సాఫ్ ఉమెన్స్ ఫుట్బాల్ కప్ అనేది ఇండియా విన్ అయింది. సో ఎవరి మీద విన్ అయిందంటే బంగ్లాదేశ్ మీద డిఫీట్ చేసి విన్ అయింది ఫైనల్. ఓకే, సో సాఫ్ ఫుట్బాల్ ఉమెన్స్ కప్ ఇండియా విన్ అయింది. రన్నర్ వచ్చి బంగ్లాదేశ్. సాఫ్ ఫుల్ ఫామ్ వచ్చి సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్. ఓకే, సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఇండియా విన్ అయింది బంగ్లాదేశ్ మీద. ఉమెన్స్ కప్ ఇది, సాఫ్ ఉమెన్స్ ఫుట్బాల్. సాఫ్ ఫుట్బాల్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో సాఫ్ అనేది ఫుట్బాల్ కి సంబంధించింది. నెక్స్ట్, అమెజాన్ విన్స్ ద పేటెంట్ టు లాంచ్ ద డ్రోన్ డెలివరీస్ ఫ్రమ్ ఫ్లయింగ్ వేర్ హౌస్. సో అమెజాన్ ప్రైమ్ సర్వీస్ అనేది లాంచ్ చేసినప్పుడు డ్రోన్స్ ద్వారా డెలివరీ ఫాస్ట్ గా 1 day లో డెలివరీ చేస్తారని చెప్పి అమెజాన్ ప్రైమ్ గురించి మనం చెప్పుకోవడం కదా, ఆల్రెడీ డిసెంబర్ లో కరెంట్ అఫైర్స్ లో కూడా ఒకసారి డిస్కస్ చేసాం. సో ఈ దీని మీద పేటెంట్ అనేది అమెజాన్ కి వచ్చిందనమాట. ఓకే, అమెజాన్ విన్స్ ద పేటెంట్ టు లాంచ్ ద డ్రోన్ డెలివరీస్ ఫ్రమ్ ద ఫ్లయింగ్ వేర్ హౌస్. సో అపార్ట్మెంట్స్ అలాంటివి ఉంటాయి కదా, సో ఫ్లోర్స్ ఎక్కువ ఉంటాయి. సో వాటి అలాంటి చోట ఫాస్ట్ గా డెలివరీ చేయడానికి అమెజాన్ అనేది ఈ డ్రోన్ టెక్నాలజీ అనేది లాంచ్ చేస్తుంది అనమాట అమెజాన్ ప్రైమ్ లో భాగంగా. సో కొత్తగా ఇప్పుడు రీసెంట్ గా ఎలక్షన్స్ అనేవి 5 states లో జరుగుతున్నాయి కదా. సో 5 states ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. ఆ స్టేట్స్ గుర్తుపెట్టుకోవడానికి చిన్న కోడ్ వర్డ్ లా మనం క్రియేట్ చేసుకున్నది ఏంటంటే యూజీ, అండర్ గ్రాడ్యుయేట్, యూపీఎం. ఓకే, యూపీఎం అండర్ గ్రాడ్యుయేట్, యూజీ యూపీఎం, యూజీ యూపీఎం, యూజీ యూపీఎం. సో ఈ 5 states ని ఈజీ గుర్తుపెట్టుకోవడానికి ఈ కోడ్ వర్డ్ పెట్టుకున్నాం. యూ అంటే ఉత్తరప్రదేశ్, జీ అంటే గోవా, యూ అంటే ఉత్తరాఖండ్, పి అంటే పంజాబ్, ఎం అంటే మణిపూర్. ఓకే, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో మీకు మామూలు గుర్తున్న ప్రాబ్లం లేదు, లేదా మీకు గుర్తుపెట్టుకోవడం కొంచెం డిఫికల్ట్ గా ఉండండి, కోడ్ వర్డ్ అనేది గుర్తుపెట్టుకోండి. యూజీ యూపీఎం, ఉత్తరప్రదేశ్, గోవా, మళ్ళీ యూ వస్తుంది, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్. ఓకే, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ 2, గోవా, పంజాబ్, మణిపూర్. ఈ 5 states లో కూడా ప్రజెంట్ జనవరిలో ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. సో నెక్స్ట్, సిక్కిం బికమ్ ద ఫస్ట్ ఇండియన్ fully organic state. Okay, Sikkim become the India first fully organic state.
సో సిక్కిం స్టేట్ అనేది ఇండియాలోనే ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్ అనమాట. ఇండియాలో ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్ ఏంది సిక్కిం. నెక్స్ట్ నేషనల్ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్షిప్. నేషనల్ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుందంటే గురుగ్రామ్ హర్యానా. సో గురుగ్రామ్ అనే దాని నేమ్ అనేది చేంజ్ చేశారు కదా రీసెంట్ గా, గురుగ్రామ్ అని. ఓకే, గురుగ్రామ్ హర్యానాలో నేషనల్ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. ఓకే, నేషనల్ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుందంటే హర్యానా. అలాగే ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ స్కూల్ సహజ్ ఇంటర్నేషనల్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఇన్ ద కొచ్చి కేరళ. సో ఇండియాలో ఫస్ట్ ట్రాన్స్జెండర్ స్కూల్ అనేది కొచ్చి కేరళలో లాంచ్ అయింది. దానికి నేమ్ ఏంటంటే సహజ్ ఇంటర్నేషనల్. ఓకే, సహజ్ ఇంటర్నేషనల్ అనేది నేమ్ ఎక్కడ లాంచ్ అయిందంటే కొచ్చి కేరళలో, ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ స్కూల్. సో నెక్స్ట్ అగ్ని 4 మిసైల్ అనేది సక్సెస్ఫుల్ గా లాంచ్ చేశారు. సో అగ్ని 4 అనేది ఫుల్ గా ఇండియన్ టెక్నాలజీ మిసైల్. సో అగ్ని 4 అనేది రేంజ్ ఎంత అంటే 4000 కిలోమీటర్స్. సో అగ్ని 3 రేంజ్ అయితే 300 కిలోమీటర్స్ ఉంటుంది, 3000 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే అగ్ని 2 వచ్చి 2000 కిలోమీటర్స్, అలాగే అగ్ని 1 వచ్చి 700. ఓకే, అగ్ని 1 700, అగ్ని 2 2000, 3 3000, 4 4000. సో మీకు ఈజీ గుర్తుంటుంది. సో రేంజ్ అనేది అడిగే ఛాన్స్ ఉంది. అగ్ని 4 మిసైల్ యొక్క టెస్ట్ రేంజ్ ఏంటంటే 4000 కిలోమీటర్స్. నెక్స్ట్ క్రిస్టియానో రొనాల్డో విన్స్ ఫీఫా బెస్ట్ ప్లేయర్ అవార్డ్. సో ఫీఫా ఫుట్బాల్ బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద అవార్డ్ గా క్రిస్టియానో రొనాల్డో విన్ అయ్యాడు. సో నెక్స్ట్ ఎస్ పద్మనాభం అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ టాటా పవర్ కంపెనీ. సో సైరస్ మిస్త్రిని రిజైన్ చేసిన తర్వాత టాటాలో ఇంకా చాలా కంపెనీస్ అనేవి ఉంటాయి. టాటా సన్స్ అని, టాటా మోటార్స్, ఇలా డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. సో టాటా పవర్ కంపెనీకి వచ్చి చైర్మన్ గా ఎవరు అపాయింట్ చేశారంటే ఎస్ పద్మనాభన్. ఓకే, సో టాటా పవర్ కంపెనీ చైర్మన్ వచ్చి ఎస్ పద్మనాభన్. అస్సాం బయోటిక్ కాన్క్లేవ్ హెల్డ్ ఇన్ గౌహతి. సో అస్సాంలో ఇంపార్టెంట్ సిటీ ఏంటంటే గౌహతి కదా. సో అస్సాం బయోటిక్ కాన్క్లేవ్ వచ్చి గౌహతిలో జరుగుతుంది. ఓకే, అస్సాం బయోటిక్ కాన్క్లేవ్ హెల్డ్ ఇన్ గౌహతి. నెక్స్ట్ బిపిన్ రావత్ టేక్స్ ఓవర్ as ద నెక్స్ట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. సో నెక్స్ట్ ఆర్మీ చీఫ్ గా ఎవరు ఎన్నికయ్యారంటే బిపిన్ రావత్. సో ఓకే, బిపిన్ రావత్ ఇస్ ద నెక్స్ట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. ఆర్మీ స్టాఫ్ కానీ నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. త్రివిధ దళాలు అంటాం. ఈ మూడింటికి కలిసి అధిపతిగా రాష్ట్రపతి ఉంటాడు. ఓకే, ప్రెసిడెంట్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద 3 డిపార్ట్మెంట్స్. ఓకే, త్రివిధ దళాలు అంటాం కదా, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ. సో ఈ ఆర్మీ హెడ్ ఎవరంటే బిపిన్ రావత్. అలాగే ఎయిర్ చీఫ్ ఎవరంటే మార్షల్ బీరేంద్ర సింగ్ ధనాయ్. ఓకే, సో ఎయిర్ చీఫ్ మార్షల్ బీరేంద్ర సింగ్, బిపిన్ రావత్ వచ్చి ఆర్మీ. అలాగే నేవీకి వచ్చి సునీల్ లంబా. సో ఈ 3 కూడా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. బిపిన్ రావత్ ఆర్మీ, బీరేంద్ర సింగ్ ఎయిర్ చీఫ్, నేవీ వచ్చి సునీల్ లంబా. సో ఐబిఎం హ్యాస్ అపాయింటెడ్ కరణ్ బాజ్వా యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ బిజినెస్. సో ఇండియాలో ఉన్న ఐబిఎం కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు ఉన్నారంటే కరణ్ బాజ్వా. సో ఐబిఎం ఇండియా మేనేజర్ వచ్చి కరణ్ బాజ్వా. సో నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ లేజర్ టెక్నాలజీ బేస్డ్ అడ్వాన్స్డ్ ఆటోమేటిక్ వెహికల్ మానిటరింగ్ సిస్టమ్ ఆర్టీఓ చెక్ పోస్ట్ లాంచ్డ్ ఇన్ గుజరాత్. ఏవిఎంఎస్ అంటే ఆటోమేటిక్ వెహికల్ మానిటరింగ్ సిస్టమ్. సో చెక్ పోస్ట్ అనేవి మీరు చూస్తూ ఉంటారు కదా, కొన్ని బోర్డర్స్ దగ్గర చెక్ పోస్ట్ అనేవి ఉంటాయి. అక్కడ చెకింగ్ చేసి పంపిస్తూ ఉంటారు వెహికల్స్ అనేవి. సో ఇది లేజర్ టెక్నాలజీతో ఆటోమేటిక్ గా వెహికల్స్ అనేవి మాన్యువల్ గా కాకుండా లేజర్ టెక్నాలజీతో చెక్ పోస్ట్ వెరిఫై చేస్తుంది అనమాట వెహికల్ అనేది లేజర్ టెక్నాలజీని ఉపయోగించి. సో ఇది ఫస్ట్ ఇండియాలో ఏ స్టేట్ లో లాంచ్ చేశారంటే ఆర్టీఓ చెక్ పోస్ట్ గుజరాత్ లో లాంచ్ చేశారు. ఓకే, లేజర్ టెక్నాలజీ చెక్ పోస్ట్ ఎక్కడ లాంచ్ చేశారంటే గుజరాత్. గుర్తుపెట్టుకోండి, లేజర్ టెక్నాలజీ చెక్ పోస్ట్ అనగానే మనకి గుజరాత్ గుర్తు రావాలి. నెక్స్ట్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. సో ఢిల్లీ కొత్తగా వచ్చిన లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరంటే అనిల్ బైజాల్. ఓకే, అనిల్ బైజాల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. సో నెక్స్ట్ జియోనీ న్యూ బ్రాండ్ అంబాసిడర్ వచ్చి విరాట్ కోహ్లీ. సో జియోనీ కంపెనీ మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా. సో జియోనీ చాలా మందికి ఐడియా ఉంటుంది. సో జియోనీ అనేది మొబైల్ స్మార్ట్ ఫోన్ కంపెనీ. సో దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా విరాట్ కోహ్లీని అపాయింట్ చేశారనమాట. సో ఆల్రెడీ మనం వరల్డ్ లో చూసాం, ఆల్రెడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనే బ్యాంక్ కూడా విరాట్ కోహ్లీని బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేసింది కదా. ఓకే, సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ ప్రెసెంట్ ఇప్పుడు వచ్చి స్మార్ట్ ఫోన్ కంపెనీ జియోనీ. నెక్స్ట్ మోడీ లాంచ్డ్ ద ప్రవాసీ కౌశల్ వికాస్ యోజన PMPKVY. సో అబ్రివేషన్ అనేది చూసుకోండి, ప్రవాసీ కౌశల్ వికాస్ యోజన. ఇదేంటంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ టు టార్గెటెడ్ ద ఇండియన్ యూత్ సీకింగ్ ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్. సో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి ఇండియాలో చాలా లాంచ్ చేశారు కదా. సో అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కి స్పెసిఫిక్ గా కొన్ని కోర్సెస్ మీద ట్రైనింగ్ అనేది ఇచ్చి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా. సో అలాగే ఇండియాలో ఉన్న వాళ్ళు ఫారెన్ లో జాబ్ చేయాలని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఓవర్సీస్
ఎంప్లాయ్మెంట్ కోసం లాంచ్ చేసిన స్కీమ్ అయితే ప్రవాసీ కౌశల్ వికాస్ యోజన. సో వీళ్ళకి స్కిల్ ప్రొవైడ్ చేసి ఫారెన్ లో కూడా జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడానికి అనమాట. ఇండియన్ యూత్ సీకింగ్ ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ వీళ్ళ కోసం లాంచ్ చేసిన స్కీమే ప్రవాసీ కౌశల్ వికాస్ యోజన. నెక్స్ట్ యూపీఎస్సి, సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఎస్ఎస్సి కానీ యూపీఎస్సి, అలాగే ఇప్పుడు మనకి ఐబీపీఎస్ ఎలా ఉంటుందో ఐబీపీఎస్ అనేది మనకు బాగా ఐడియా ఉంది కదా. సో అన్ని బ్యాంక్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాయి. అలాగే యూపీఎస్సి అనేది సివిల్ సర్వీస్, ఐపీఎస్, ఐఏఎస్ ఇలాంటి ఎగ్జామ్స్ అన్ని కూడా కండక్ట్ చేస్తుంది బోర్డు. సో ఐబీపీఎస్ లో యూపీఎస్సి అనమాట, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఈ బోర్డు యొక్క చైర్మన్ కొత్తగా వచ్చింది ఎవరంటే డేవిడ్ ఆర్ స్మైలీ. ఓకే, డేవిడ్ ఆర్ స్మైలీ ఈజ్ ద యూపీఎస్సి చైర్మన్. నెక్స్ట్ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ హ్యాస్ లాంచ్డ్ ద మొబైల్ యాప్. సో మైనారిటీ అఫైర్స్ యూనియన్ మినిస్ట్రీ ఉంది కదా, సో వీళ్ళు ఒక మొబైల్ యాప్ అనేది లాంచ్ చేశారు. అదేంటంటే హజ్ పిలిగ్రిమేజ్. ఓకే, హజ్ పిలిగ్రిమేజ్. సో హజ్ యాత్రకు అనే వాళ్ళు ముస్లిమ్స్ అనే వాళ్ళు వెళ్తా ఉంటారు కదా, సో వాళ్ళకి డిమానిటైజేషన్ అన్న తర్వాత క్యాష్ ప్రాబ్లం ఉంది కాబట్టి సో ఆన్లైన్ పేమెంట్ ద్వారా ఆ హజ్ యాత్రకు సంబంధించిన అన్ని చేయడానికి ఈ యాప్ అనేది లాంచ్ చేశారు. ఓకే, మైనారిటీ అఫైర్స్ హ్యాస్ లాంచ్డ్ ద మొబైల్ యాప్ హజ్ పిలిగ్రిమేజ్. సో హజ్ వెళ్ళే పిలిగ్రిమేజ్ కోసం ఈ యాప్ అనేది లాంచ్ చేశారు అనమాట. సో ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఆన్లైన్ లో చేయడానికి. నెక్స్ట్ ఐలాండ్ టూరిజం ఫెస్టివల్ బిగిన్స్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్. సో ఐలాండ్ టూరిజం ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందంటే అండమాన్ అండ్ నికోబార్. ఓకే, సో ఐలాండ్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందని కానీ మనకు అండమాన్ నికోబార్ గుర్తురావాలి. సో నెక్స్ట్ ఖతర్ ఓపెన్ ఎవరు విన్ అయ్యారంటే నోవాక్ జోకోవిచ్. సో నోవాక్ జోకోవిచ్ ఫేమస్ టెన్నిస్ ప్లేయర్. సో ఈయన ఖతర్ ఓపెన్ అనేది విన్ అయ్యారు. So next, the Prime Minister Narendra Modi has inaugurated the Indian Science Congress at Sri Venkateswara University, Tirupati. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మీటింగ్ అనేది ఎక్కడ జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి సిటీలో జరిగింది, వెంకటేశ్వర యూనివర్సిటీలో. సో మనకు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది, తిరుపతి, ఆంధ్రప్రదేశ్. సో ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఓకే, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ ఇనాగ్రేటెడ్ ద ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అట్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి. భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మొబైల్. సో బిమ్ యాప్ అనే దాని గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం కదా మనం డిసెంబర్ కరెంట్ అఫైర్స్ లో కూడా. భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మొబైల్. సో భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మొబైల్ అనేది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కోసం యూనియన్ గవర్నమెంట్ అనేది లాంచ్ చేసింది. సో ఆల్రెడీ చాలా మంది యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నారు. దీంట్లో రీసెంట్ గా అయితే స్కీమ్స్ అనేవి కూడా లాంచ్ చేస్తారు. ఇండివిజువల్స్ కోసం రెఫర్ చేస్తే క్యాష్ అమౌంట్ అనేది రావడం, అలాగే మర్చెంట్స్ కోసం క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇలాంటివి కూడా లాంచ్ చేశారు. ఈజ్ ద మోస్ట్ పాపులర్ ఆండ్రాయిడ్ యాప్. ఓకే, భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మొబైల్ ఫుల్ ఫామ్ చూసుకోండి, భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మొబైల్ బిమ్ యాప్. సో నెక్స్ట్ బిట్ చూద్దాం. చైనా టు సెటప్ ద వరల్డ్స్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్ గ్రావిటేషనల్ వేవ్ టెలిస్కోప్ ఇన్ టిబెట్. సో చైనా వరల్డ్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్ గ్రావిటేషనల్ వేవ్ టెలిస్కోప్ లాంచ్ చేసింది. ఎక్కడ లాంచ్ చేసింది అంటే టిబెట్ అనే ప్లేస్ లో లాంచ్ చేసింది. సో ఎవరు లాంచ్ చేశారు? వరల్డ్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్ గ్రావిటేషనల్ వేవ్ చైనా లాంచ్ చేసింది. ఎక్కడ లాంచ్ చేసింది? టిబెట్. So next, the Reserve Bank of India has appointed the Surekha Marandi as the executive director. సో ఓకే, గవర్నర్ ఒకరు ఉంటాడు, అలాగే 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు, అలాగే ఇంకా చాలా స్టాఫ్ అనేది ఆర్బీఐలో ఉంటుంది కదా. సో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్ట్ కి ఆర్బీఐలో ఎవరు అపాయింట్ అయ్యారంటే సురేఖ మారంది. ఓకే, సో సురేఖ మారంది ఈజ్ ద న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్, న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 44th చీఫ్ జస్టిస్ ఎవరంటే జస్టిస్ జగదీష్ సింగ్ కెహార్. ఓకే, జస్టిస్ జగదీష్ సింగ్ కెహార్ ఇస్ ద న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. 44th. ఎన్నో చీఫ్ జస్టిస్? 44th. సో నేమ్ వచ్చి జగదీష్ సింగ్ కెహార్. జేఎస్ కెహార్ ఇస్ ద న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, గవర్నమెంట్ లాంచెస్ స్వచ్ఛ భారత్ సువేషన్ 2017 ఇన్ 500 cities. సో రీసెంట్ గా గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమ్ స్వచ్ఛ భారత్ సువేషన్ 2017. ఇది ఎన్ని సిటీస్ లో లాంచ్ చేశారంటే 500 cities లో లాంచ్ చేశారు అనమాట. స్వచ్ఛ భారత్ లో భాగంగా స్వచ్ఛ భారత్ సర్వేక్షణ్ 2017 ఇన్ 500 cities. నెక్స్ట్, యాక్ట్రెస్ ఓంపురి. సో ఫేమస్ యాక్ట్రెస్ ఓంపురి. మీరు రీసెంట్ గా గాజీ అటాక్ అనే మూవీ చూసినట్లయితే అందులో కమాండర్ గా పనిచేస్తూ ఉంటాడు కదా, సో పెద్ద ఆయన. సో ఆయన ఓంపురి బాలీవుడ్ యాక్టర్. సో చాలా ఫేమస్ యాక్టర్. ఈయన రీసెంట్ గా చనిపోయారు. సో ఈయన నేటివ్ స్టేట్ వచ్చి హర్యానా స్టేట్ అనమాట. ఓకే, సో ఈయన చనిపోయింది ముంబై, మహారాష్ట్ర, బట్ నేటివ్ స్టేట్ వచ్చి హర్యానా. ఓంపురి ఫేమస్ బాలీవుడ్ యాక్టర్. సో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ యోగా ఫర్ డయాబెటీస్ ఈస్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. సో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ యోగా ఫర్ డయాబెటీస్. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ యోగా ఫర్ డయాబెటీస్ ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీ. సో మాక్సిమం ఇంపార్టెంట్ మీటింగ్స్ అన్ని కూడా ఇండియాలో ఎక్కువగా న్యూఢిల్లీలో జరుగుతూ ఉంటాయి. సో ఓకే, కాన్ఫరెన్స్ ఆన్ యోగా ఫర్ డయాబెటీస్ న్యూఢిల్లీలో జరిగింది. సో నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు ప్రొవైడ్ ₹1 billion in 100 notes టు నేపాల్ రాష్ట్ర బ్యాంక్.
సో మనకి నైబర్ కంట్రీ నేపాల్ అనేది ఉంది కదా, సో వాళ్ళకి డిమానిటైజేషన్ తర్వాత అక్కడ కూడా నోట్స్ బ్యాన్ వల్ల కరెన్సీ చేంజ్ అనేది ప్రాబ్లం వచ్చింది. సో మన ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి 100 రూపీస్ నోట్ డినామినేషన్స్ లో 1 బిలియన్ రూపీస్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేసింది అనమాట. ఓకే, సో 1 బిలియన్ రూపీస్ ఇన్ 100 డినామినేషన్స్ నోట్. సో ఆర్బీఐ 1 బిలియన్ రూపీస్ నోట్స్ ఏ నైబర్ కంట్రీకి ఇచ్చింది అని అడిగే ఛాన్స్ ఉంది. సో ఏ కంట్రీ? నేపాల్. అలాగే ఏ డినామినేషన్ నోట్స్ అనేవి ఇచ్చింది అంటే 100 డినామినేషన్ నోట్స్. సో అమౌంట్ వచ్చి 1 బిలియన్. సో నెక్స్ట్, ఇజ్రాయెల్ ఈస్ బిల్డింగ్ ద వరల్డ్ టాలెస్ట్ సోలార్ టవర్ ఆఫ్ 250 meters tall of 310 megawatt పవర్. సో మీరు 2 బిట్స్ అనేవి ఉన్నాయి, రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. టాలెస్ట్ పొడవైనది ఏంటంటే ఇజ్రాయెల్, లార్జెస్ట్ పెద్దది ఏదంటే చైనా. ఓకే, టాలెస్ట్ సోలార్ టవర్ వచ్చి ఇజ్రాయెల్లో పెడుతున్నారు, లార్జెస్ట్ వచ్చి చైనా. సో చైనా అనేది బాగా పెద్ద కంట్రీ కదా, సో పెద్ద కంట్రీ కాబట్టి లార్జెస్ట్ది చైనాలో పెట్టారు. అలాగే టాలెస్ట్, సో ఇజ్రాయెల్లో ఎక్కువ ప్లేస్ ఉన్నది కాబట్టి టాలెస్ట్ గా ఇజ్రాయెల్లో పెట్టారు అనమాట. ఓకే, సో ఇజ్రాయెల్లో ఐ అనేది ఎలా ఉంది కదా, సో అంటే టాలెస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. సో టాలెస్ట్ వచ్చి ఇజ్రాయెల్, లార్జెస్ట్ వచ్చి చైనా. దో టాలెస్ట్ వచ్చి మీటర్స్, ఎన్ని మీటర్స్ అంటే 250 meters, అలాగే ఎన్ని మెగావాట్స్ అంటే 310 megawatts. ఓకే, సో టాలెస్ట్ ఇజ్రాయెల్, లార్జెస్ట్ చైనా సోలార్ ప్లాంట్స్. సో నెక్స్ట్, నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ ద ఈ గవర్నెన్స్. నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ఈ గవర్నెన్స్ అనే మీటింగ్ ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోని విశాఖపట్నం సిటీలో ఈ గవర్నెన్స్ మీటింగ్ అనేది జరిగింది. ఓకే, నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ ఈ గవర్నెన్స్. నెక్స్ట్, డెల్ అన్వీల్స్ ద వరల్డ్స్ ఫస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ ల్యాప్టాప్. సో డెల్ అనేది మీకు ఫేమస్ కంపెనీ, ల్యాప్టాప్స్ అనేవి చాలా మంది యూజ్ చేస్తూనే ఉంటారు, ఆల్రెడీ మీకు ఐడియా ఉండి ఉంటుంది. డెల్ అనేది సో ఫేమస్ ల్యాప్టాప్ కంపెనీ. సో ఈ డెల్ అనేది వైర్లెస్ ఛార్జింగ్ ల్యాప్టాప్ అనేది లాంచ్ చేసింది అనమాట. ఇదే వరల్డ్ లోనే ఫస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ ల్యాప్టాప్. సో నెక్స్ట్, యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ ద ఇయర్ 2017 as the ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సస్టైనబుల్ టూరిజం ఫర్ డెవలప్మెంట్. సో యుఎన్ అనేది ఒక్కొక్క ఇయర్ ని ఒక్కొక్క స్పెసిఫిక్ దానికి కేటాయిస్తుంది కదా. సో 2017 కి ఏ ఇయర్ కింద కేటాయించారంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సస్టైనబుల్ టూరిజం ఫర్ డెవలప్మెంట్. ఓకే, సస్టైనబుల్ టూరిజం ఫర్ డెవలప్మెంట్ 2017. నెక్స్ట్, నార్వే టు బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు స్విచ్ ఆఫ్ ద ఎఫ్ఎం రేడియో. సో ఎఫ్ఎం రేడియోని వాడకుండా ఉన్న ఫస్ట్ కంట్రీ ఏంటంటే బ్యాన్ చేసిన కంట్రీ నార్వే. ఓకే, సో నార్వే టు బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు స్విచ్ ఆఫ్ ఎఫ్ఎం రేడియో. నెక్స్ట్, ఎస్ బ్యాంక్. సో ఎస్ బ్యాంక్ అనేది ఫేమస్ ప్రైవేట్ బ్యాంక్ కదా, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, అలాగే ఎస్ బ్యాంక్ కూడా ఒక ఫేమస్ ప్రైవేట్ బ్యాంక్. ఈ బ్యాంక్ అనేది బజాజ్ ఎలక్ట్రానిక్స్ తో టైఅప్ పెట్టుకుంది అనమాట. ఓకే, సో బజాజ్ ఎలక్ట్రికల్స్ తో టైఅప్ పెట్టుకుంది ఎస్ బ్యాంక్, బజాజ్ ఎలక్ట్రిక్స్. నెక్స్ట్, సానియా మిర్జా, బెథానీ మెథిక్ శాన్స్ విన్ ద 2017 బ్రిస్బెయిన్ ఉమెన్స్ డబుల్ టైటిల్. సో బ్రిస్బెయిన్స్ ఉమెన్ డబుల్స్ టైటిల్ అనేది విన్ అయింది ఎవరంటే సానియా మిర్జా, బెథానీ మెథిక్ శాన్స్. సో ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి సానియా మిర్జా. సో మనం ఇది గుర్తుపెట్టుకోవాలి, బ్రిస్బెయిన్ ఓపెన్స్ అనేది అంత ఇంపార్టెంట్ కాకపోయినా సరే మన ఇండియన్స్ సానియా మిర్జా టెన్నిస్ ప్లేయర్ విన్ అయింది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. సో పేరు ఎవరంటే బెథానీ మెథిక్ శాన్స్. ఓకే, సో నెక్స్ట్, పోర్చుగీస్ అటార్నీ గుటెరస్ టుక్ చార్జ్ యాజ్ ద యుఎన్ సెక్రటరీ జనరల్. సో కొత్త యుఎన్ సెక్రటరీ జనరల్ గా పోర్చుగీస్ కంట్రీకి చెందిన అటార్నీ గుటెరస్ అనే ఆయన విన్ అయ్యాడు అనమాట. ఓకే, సో పోర్చుగీస్ అటార్నీ గుటెరస్ యుఎన్ సెక్రటరీ జనరల్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్. సో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఎక్కడ బిగిన్ అయిందంటే అహ్మదాబాద్, గుజరాత్. సో నర్మదా రివర్ ఉంది కదా, సో నర్మదా నది ఒడ్డున అహ్మదాబాద్ లో, గుజరాత్ లో ఈ కైట్ ఫెస్టివల్ అనేది స్టార్ట్ అయింది అనమాట ఇండియాలో. గవర్నమెంట్ మేక్స్ ఆధార్ మ్యాండేటరీ ఫర్ ద ఎంజీఎన్ఆర్ఈజే వర్క్. సో ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కదా. సో ఇది ఆల్మోస్ట్ అన్నిటికీ 1/1 ఈపీఎఫ్ఓ కానీ ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఆధార్ అనేది మ్యాండేటరీ చేస్తున్నాయి. సో దానిలో భాగంగా ఎంజీఎన్ఆర్ఈజే వర్క్ కూడా ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ చేస్తుంది. సో ఎంజీఎన్ఆర్ఈజే తెలుసు కదా మీకు, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఓకే, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. సో దీనికి కూడా ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ చేసింది. నెక్స్ట్, ప్రవాసీ భారతీ దివాస్ బిగిన్స్ ఇన్ బెంగళూరు. అటోనీ కోస్టా ఈజ్ ద చీఫ్ గెస్ట్. సో ప్రవాసీ భారతీ దివాస్ అనేది ఈ ఇయర్ ఎక్కడ జరిగిందంటే బెంగళూరు, కర్ణాటకలో జరిగింది. ఓకే, కర్ణాటక స్టేట్ లోని బెంగళూరులో ప్రవాసీ భారతీ దివాస్. సో చీఫ్ గెస్ట్ అనేది ప్రతి ఇయర్ కూడా వేరే కంట్రీ నుండి మనం పిలుస్తాం కదా ప్రవాసీ భారతీ దివాస్ రోజున. సో ఈ ఇయర్ చీఫ్ గెస్ట్ ఎవరంటే అటోనీ కోస్టా. ఓకే, సో ఎక్కడ జరిగిందంటే బెంగళూరు, కర్ణాటక.
నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఈపీఎఫ్ఓ ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మేక్స్ ఆధార్ మ్యాండేటరీ ఫర్ ఇట్స్ పెన్షనర్. సో పెన్షన్ తీసుకునే ఈపీఎఫ్ఓ వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ. ఈపీఎఫ్ఓ అబ్రివేషన్ ఏంటి? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. సో ఎంజీఎన్ఆర్ఈజీఏ అలాగే ఈపీఎఫ్ రెండు కూడా ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ చేసాయి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అనౌన్సెస్ 100 crore ప్రైజ్ టు ఎనీవన్ ఫ్రమ్ ద స్టేట్ హూ విన్స్ ద నోబెల్ ప్రైజ్. సో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుండి ఎవరైనా సరే నోబెల్ ప్రైజ్ అనేది విన్ అయితే వాళ్ళకి 100 కోట్ల ప్రైజ్ మనీ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రకటించింది అనమాట. ఓకే, సో మన ఆంధ్ర స్టేట్ లో ఎవరైనా సరే నోబెల్ ప్రైజ్ విన్ అయితే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 100 crore అనేది అమౌంట్ అనేది ప్రైజ్ మనీగా ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ ఘనాకి న్యూ ప్రెసిడెంట్ గా ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు నానా అకుఫో అడో. ఓకే, నానా అకుఫో అడో ఇస్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఘనా. సో ఘనా నానా అలా గుర్తుపెట్టుకోండి. ఘనా నానా చివరిలో ఎన్ఏ ఉంది కదా, నానా ఘనా నానా అలా గుర్తుపెట్టుకోండి. ఘనా న్యూ ప్రెసిడెంట్ నానా అకుఫో అడో. సో ఓకే, జనవరి కరెంట్ అఫైర్స్ అనేవి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మాక్సిమం చూసాం. జనవరి నేను 10 days కి ఒక వీడియో చొప్పున చేస్తూ ఉంటాను. సో జనవరి 1 to జనవరి 10 అనేది చూసాం. అలాగే జనవరి పార్ట్ 2 పార్ట్ 3 కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. అలాగే ఫిబ్రవరి 1st week 2nd week కూడా మాక్సిమం త్వరలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో వీడియోస్ నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ చేయండి. అలాగే యూట్యూబ్ ఛానల్ అనేది సస్పెండ్ అయిన తర్వాత మళ్ళీ యాక్టివేట్ అయింది కదా, ఇంకా చాలా మందికి తెలియలేదు. సో వీలైనంత మటుకు వీడియోస్ అనేవి మీరు 1-2 వీడియోస్ అనేవి మీ ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తూ ఉంటే అందరికీ కూడా తెలుస్తూ ఉంటుంది. సో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇంకేమన్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల జీమెయిల్తో లాగినే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి మీకు. సో సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న గంట బటన్ లో కూడా ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి. సో మీరు వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. సో నెక్స్ట్ క్లాస్ లో మనం జనవరి పార్ట్ 2 అనేది చూద్దాం. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.